గుడ్ మార్నింగ్ అందరికీ. నేను చీర కట్టుకున్న ప్రతిసారి ఫీల్ అయ్యేదేంటో తెలుసా? పెళ్ళైతే బావుండురా బాబు! ఈ బాధలు ఉండవనిపిస్తది. బికాజ్ ఆఫ్ నా బ్లౌజ్‌కి వెనకాల ఉక్కీసులు ఉంటాయన్నమాట. సో, ఉక్కీసులు పెట్టుకోవడానికి కష్టమైతదనమాట. బ్యాచిలర్ లైఫ్ కదా! ఇంత ఎర్లీ మార్నింగ్ మా రూమ్‌లో ఎవ్వరూ లేవరనమాట. సో, అట్లా కష్టపడి ఏదో ట్రై చేసి పెట్టేసుకున్నాననమాట. అండ్ నిన్న నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక కొటేషన్ చెప్పిందనమాట. మన మనసులో ఎటువంటి చేంజ్ లేనప్పుడు అరుణాచలం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా దండగేనని. నాకు కూడా ఆ టైంలో అలానే అనిపించింది. నిజమే కదా! మన మనసు చేంజ్ అవ్వనప్పుడు, మనం మంచిగా లేనప్పుడు అరుణాచలం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా మార్పేం ఉండదు కదా అనిపించింది. బట్ రియాలిటీ ఆలోచిస్తే చాలామంది అరుణాచలం వెళ్ళాలనుకుంటారు. కానీ వెళ్ళలేకపోతారు. ఏమనుకుంటారంటే ఏదో పని అడ్డొస్తుంది, ఏదో ఆటంకం అడ్డొస్తుంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ జరిగేదేంటంటే అరుణాచలం వెళ్ళాలన్నా, అయోధ్య వెళ్ళాలన్నా సరే మనం మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్‌గా దర్శనానికి పిలుచుకుంటాడండి. మనమేమనుకుంటామంటే ఆ పనొచ్చి ఆగిపోతుంది, ఈ పనొచ్చి ఆగిపోతుంది అనుకుంటాం. బట్ అలా అయితే కాదు. మనం మంచిగా ఉండి ఎవరి గురించి నెగెటివ్‌గా అనుకోనప్పుడు, మన మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా శివుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా సరే ఖచ్చితంగా దర్శనానికి పిలుస్తారండి. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి అని. ఏమో వెంకటేశ్వర స్వామి ఇంకా నన్ను నమ్మట్లేదేమో నేను మంచిగా మారానని. ఆయన నమ్మినప్పుడు ఆటోమేటిక్‌గా నన్ను పిలుస్తాడు దర్శనానికి. ఇప్పుడు నన్ను శివయ్య నమ్మడు. కాబట్టే కదా అరుణాచలం ఒక్కదాన్నే వెళ్ళొచ్చేసాను. సో, అరుణాచలం వెళ్ళినా, అయోధ్య వెళ్ళాలన్నా దేవుడి అనుమతి ఉంటేనే మనం వెళ్తాం.